రీసెంట్గా అమెరికా 104 మంది అక్రమ వలసకారులను సంఖ్యలు వేసి C-17 మిలిటరీ ప్లేన్స్ ద్వారా అమెరికా నుండి అమృత్సర్కు తరిమేసింది. అయితే ఈ ఇష్యూ పార్లమెంట్ వరకు వెళ్ళింది. ఈ ఎపిసోడ్ గురించి కొంతమంది కామన్ ప్రజలు అక్రమంగా వేరే దేశాలకు వెళ్ళిన వారిని ఇలాగే చేయాలి అంటున్నారు. సంఖ్యలు వేసి మర్యాద తీస్తేనే ఇంకొకసారి వీళ్ళు అక్రమంగా వెళ్ళరు అంటున్నారు. ఇంకొంతమంది భారతీయులకు సంఖ్యలు వేసి ఉగ్రవాదుల్లా నేరస్తుల్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ప్యాసింజర్ విమానాల్లో తీసుకురాకుండా మిలిటరీ విమానంలో తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు. సంఖ్యలు వేసిన వీడియోను తీసి మరీ భారతీయుల్ని అవమానించారు అంటున్నారు. అయితే ఈ కొంతమంది ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రం నుండి అక్కడికి వెళ్ళిన ఇల్లీగల్ వలసకారుల కారణంగా భారత్ సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ను బ్లేమ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మొన్న 104 మందిని మాత్రమే డిపోర్ట్ చేశారు. కానీ అమెరికాలో దాదాపు 7 లక్షల మంది అక్రమ వలసకారులు ఉన్నారు. ఆ 7 లక్షల మందిని కూడా రేపు మాపు డిపోర్ట్ చేయబోతున్నారు. నవంబర్ 2022 నుండి లాస్ట్ మంత్ వరకు దాదాపు 92,000 భారతీయులు ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు అక్రమంగా అమెరికాలో చొరబడ్డారంట. సో అటువంటి వారిని ఊరికే వదులుతారా? డెఫినెట్ గా డిపోర్ట్ చేస్తారు. మన ఛానల్లో మొదటి నుండి చెబుతూనే ఉన్నాం, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్లో ఉక్కుపాదం మోపబోతున్నాడు అని అక్రమ బ్యాచ్ను ట్రంప్ తొక్కుకుంటూ పోతాడు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అమెరికాలో ఉన్న 7 లక్షల ఇల్లీగల్ భారతీయులను కూడా ఇలాగే తీసుకురాబోతున్నారు. ఒకప్పటి అమెరికా వేరు, ఇప్పటి లెక్క వేరు. జో బైడెన్ ఉన్నప్పుడు ఇల్లీగల్గా మెక్సికో గోడ దాటితే దండేసి దండం పెట్టి ఆహ్వానించేవారు, అల్లుడి మర్యాదలు చేసేవారు. అమెరికన్ బార్డర్ పోలీసులు అసైలం ఇచ్చి వీసా ఇచ్చి మరి అమెరికాలో పనులు తీయించేవారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత స్ట్రైట్గా జైల్లో పెట్టి సూర్యకాంతి రాకుండా ఉంటే డార్క్ రూమ్స్లో 15 రోజుల వరకు ఉంచుతారు. అన్నం ఉండదు, ఏమి ఉండదు. అక్కడి చలికి ఎముకలు విరిగిపోతాయి. ఎవరైనా డాంకీ రూట్స్ ద్వారా అమెరికా డ్రీమ్ను సాకారం చేయాలి అనుకుంటే 10 సార్లు ఆలోచించాలి. అసలు చాలా మందికి ఈ 104 మంది భారతీయులు చేసిన తప్పేంటో తెలియదు. వీళ్ళు అక్రమంగా అమెరికాకు ఎలా వెళ్ళారు, ఏ దారి గుండా వెళ్ళారు అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మ్యాప్స్ను వాడి అసలు వీళ్ళు ఎలా అమెరికాకు చేరుకున్నారో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రీచ్ కోసం దయచేసి 10,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఇల్లీగల్ బ్యాచ్ను ఏలియన్స్ అన్నాడు. వేరే గ్రహం నుండి వచ్చిన మన శత్రువులు అన్నాడు. ట్రంప్ భారత్లో ఉన్న ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో ఉన్న బ్యాచ్కు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఇంకొకసారి అక్రమంగా అమెరికాకు రావడానికి 10 సార్లు ఆలోచించండి. ఒకవేళ వస్తే సంఖ్యలు వేసి వీడియో తీసి మెడ పట్టుకొని బయటకు నెట్టుతా అంటున్నాడు ట్రంప్. మన తెలుగు రాష్ట్ర ప్రజలు అమెరికాకు స్కిల్స్ పెంచుకొని వెళ్తారు. చదువుకొని ఎగ్జామ్ పాస్ అయ్యి అరిగిపోయేలా పనిచేసి వీసా తెచ్చుకొని లీగల్గా వెళ్తారు. కానీ పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్ర ప్రజలు తమ ఇల్లు పొలాలు అమ్మేసి ఏజెంట్స్కు 50 నుండి 75 లక్షలు ఇచ్చి డాంకీ రూట్స్ ద్వారా అమెరికాలో చొరబడతారు. డాంకీ రూట్స్ అంటే ఏంటో ఈ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇండియా, ఇక్కడ అమెరికా ఉంటుంది. ఇండియా నుండి అమెరికాకు వెళ్లే అడ్డదారినే డాంకీ రూట్ అంటారు. వీసా లేకుండా వెళ్లే దారి ఇది. డాంకీ రూట్స్లో ఫస్ట్ స్టెప్ అమెరికాకు ఇల్లీగల్గా తీసుకువెళ్లే ఏజెంట్స్ను కలవడం. పంజాబ్, హర్యానాలో ఎంతో మంది ఏజెంట్స్ స్కిల్స్ లేని వారి దగ్గర, ఎడ్యుకేషన్ లేని వారి దగ్గర 15 నుండి 70 లక్షల వరకు ఛార్జ్ చేసి అమెరికాలో చేరవేస్తారు. మొదటగా ఏజెన్సీస్ కు డబ్బులు కట్టాలి. ఆ తర్వాత ఏజెన్సీ నుండి ఒక ఏజెంట్ మనల్ని గైడ్ చేస్తారు. మొదటగా ఏజెంట్స్ లాటిన్ అమెరికా దేశాలైన ఈక్వెడార్, బొలివియా, గుయానా, బ్రెజిల్ లేదా వెనుజులా ఈ 5 దేశాల్లో ఏదో ఒక దేశానికి అక్రమ బ్యాచ్ను తీసుకువెళ్తారు. అక్రమంగా వెళ్లేవారు ఒకరు ఇద్దరు ఉండరు. బ్యాచ్ల వారీగా 15 నుండి 50 మందిని ఒకేసారి తీసుకువెళ్తారు. మొదటగా లాటిన్ అమెరికా దేశాలకే ఎందుకు తీసుకువెళ్తారు అంటే ఈ దేశాల్లో వీసా ఈజీగా వస్తుంది. ఇండియన్స్కు ఈ దేశాల్లో వీసా ఆన్ అరైవల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్గా ఇండియా నుండి మెక్సికోకు వెళ్ళి మెక్సికో నుండి గోడను దాటొచ్చు కదా అని. ఇండియన్స్కు అంత ఈజీగా మెక్సికో వీసా దొరకదు. ఈ ఇల్లీగల్ బ్యాచ్కు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండదు, చదువు ఉండదు. వీళ్ళలో చాలా మందికి ఇంగ్లీష్ కూడా రాదు. కాబట్టి మెక్సికో బార్డర్ పోలీసులు ఈజీగా వీళ్ళను పట్టుకుంటారు. సో అందుకే లాటిన్ అమెరికా దేశాలకు మొదటగా తీసుకువెళ్తారు. సో వన్స్ లాటిన్ అమెరికా దేశాలకు చేరుకున్న తర్వాత ఏజెంట్ చేంజ్ అవుతారు. లాటిన్ అమెరికా ఏజెంట్ ఇల్లీగల్ బ్యాచ్ ను కొలంబియాకు టాక్సీ లేదా బస్ ద్వారా తీసుకువెళ్తాడు. కొలంబియా నుండి ఇల్లీగల్ బ్యాచ్ ను పనామా దేశానికి చేరవేస్తారు. పనామా చేరుకోవాలి అంటే డారియన్ గ్యాప్ ను దాటాలి. ఈ డారియన్ గ్యాప్ మొత్తం అడవి, కొండలు, చెట్లతో నిండి ఉంటుంది. ఈ అడవిని దాటించడానికి కొలంబియాలో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. ఈ ఏజెంట్స్కు పనామా అడవుల్లో ఉన్న స్మగ్లర్స్ అండ్ కార్టల్స్తో లింక్స్ ఉంటాయి. సో ఈ ఏజెంట్స్ ఇల్లీగల్ బ్యాచ్ను అడవి దాటిస్తారు. ఇల్లీగల్ బ్యాచ్లో ఒకవేళ ఆడవారు కూడా ఉంటే కంపల్సరీగా కండోమ్స్ పెట్టుకొని అడవి దాటాలి. ఎందుకంటే అడవుల్లో ఉన్న స్మగ్లర్స్ తరచుగా రేప్స్ చేస్తూ ఉంటారు కాబట్టి.
సేఫ్టీ ఉండాలి కాబట్టి కండోమ్స్ పెట్టుకోవాలి. తరచుగా ఈ అడవి దారి గుండా రాబరీస్ అండ్ రేప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ అడవిని దాటే క్రమంలో ఆకలి దాహంతో చాలా మంది అడవిలోనే చనిపోయారు. ఈ అడవి దాటడానికి 10 రోజులు పడుతుంది. ఈ అడవి దాటేటప్పుడు కొన్నిసార్లు ఏజెంట్స్ ఉంటారు. కొన్నిసార్లు ఏజెంట్స్ ఇల్లీగల్ బ్యాచెస్ను అడవిలోనే మధ్యలోనే వదిలేసి పారిపోతారు. దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఈ అడవి ఉంటుంది. ఉదయం అడవి దాటాలి, రాత్రి టెంట్స్ వేసుకొని పడుకోవాలి. తినడానికి తాగడానికి ఏమీ ఉండదు. ఇదేమీ ట్రెక్కింగ్ కాదు, ప్రాణాలతో చెలగాటమాడడం లాంటిది. కొలంబియాలో తీసుకువెళ్ళిన డ్రై ఫుడ్ వాటర్ మాత్రమే ఆఖరి వరకు ఉంటుంది. ఈ అడవిలో తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఈ అడవిలో ఫ్రెష్ వాటర్ అనేది ఉండదు. దారి మధ్యన మనుషుల శవాలు కనిపిస్తూ ఉంటాయి. అడవిలో జాగ్వర్, అనకొండ వంటి జంతువులు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ లక్కీగా ఈ అడవి దాటితే ఇల్లీగల్ బ్యాచ్ పనామాకు చేరుకుంటారు. పనామా దేశం నుండి నికారాగ్వా దేశానికి టాక్సీ బస్ ద్వారా తీసుకువెళ్తారు. నికారాగ్వా నుండి ఎల్ సాల్విడోర్ దేశానికి తీసుకువెళ్తారు. ఎల్ సాల్విడోర్ నుండి గౌతమాలకు చేరవేస్తారు. ఈ 3 దేశాలను బస్, టాక్సీ, కార్లు ఇలా వేరువేరు వాహనాల ద్వారా చేరవేస్తారు. ఇన్ని దేశాలు దాటడానికి దాదాపు 45 నుండి ఒక్కొక్కసారి 5 నెలల సమయం కూడా పడుతుంది. ఇండియాలో డబ్బులు ఇచ్చిన ఏజెంట్స్లో చాలామంది చేతులు మధ్యదారిలోనే ఎత్తేస్తారు, సపోర్ట్ చేయరు. మధ్యదారిలో ఉన్న ఇల్లీగల్స్లో చాలామంది డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని ఫ్యామిలీకి అడుగుతూ ఉంటారు. అంత కష్టంగా ఉంటుంది పరిస్థితి. గౌతమాల దేశం నుండి మెక్సికో చేరుకుంటారు. మెక్సికో నుండి అమెరికాకు 2 దారుల గుండా అక్రమంగా దాటవేస్తారు. ఒక దారి ఈ సౌతర్న్ బార్డర్లో ఉన్న 3000 కిలోమీటర్ల గోడను దాటితే అమెరికాకు చేరుకోవచ్చు. లేదా ఈ మ్యాప్లో కనిపిస్తున్న రివర్ గ్రాండీ అనబడే రివర్ను బోట్స్ ద్వారా దాటినా అమెరికాకు చేరుకోవచ్చు. ఈ రివర్ దాటడానికి 24 గంటల సమయం పడుతుంది. చాలామంది మెక్సికో బార్డర్ గోడను దాటడానికి ఇష్టపడతారు. ఆ గోడ యొక్క ఎత్తు 10 ఫీట్లు ఉంటుంది కాబట్టి ఈజీగా దాటొచ్చు. ఆ గోడ యొక్క వెడల్పు 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా దాటొచ్చు. రివర్ నుండి దాటడం చాలా రిస్కీ. ఒక్కొక్కసారి ఈ బోట్స్ దారి మధ్యలోనే మునిగిపోతాయి. వన్స్ ఇల్లీగల్ బ్యాచ్ బార్డర్ దాటి గోడను దాటి అమెరికా చేరుకుంటే వీళ్ళని ఎవరు ఏమీ చేయరు, అంటే చంపేరు. మహా అయితే వీళ్ళను జైల్లో వేస్తారు, అంతేగాని చంపరు. జో బైడెన్ ప్రభుత్వం ఉన్న సమయంలో బార్డర్ దాటిన వారిని అమెరికన్ బార్డర్ పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఎందుకు వచ్చావు అని అడిగేవారు, ఫుడ్ పెట్టేవారు, నీళ్ళు ఇచ్చేవారు. జో బైడెన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు ఫుడ్ పెట్టడానికి స్పెషల్గా ఫుడ్ కూపన్స్ కూడా అందజేసేవాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు దేవుడు లాంటి పార్టీ డెమోక్రటిక్ పార్టీ. ఇల్లీగల్ బ్యాచ్ను డిటెన్షన్ సెంటర్స్లో పెట్టేవారు, మెడికల్ టెస్ట్ చేయించేవారు. ఇల్లీగల్ బ్యాచ్లో చాలామంది ఉద్యోగం చేయడానికి వచ్చామని సమాధానం ఇస్తే అటువంటి వారికి వీసా ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు జో బైడెన్ పార్టీ నాయకులు. ఇల్లీగల్గా వచ్చిన వారు తక్కువ శాలరీలో ఉద్యోగం చేస్తారు కాబట్టి అమెరికాకు లో వర్కర్స్ కావాలి కాబట్టే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఎంకరేజ్ చేసేవారు. కానీ ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో వీళ్ళను అలౌ చేయడం లేదు, వీళ్ళను ఎంకరేజ్ చేయడం లేదు. మొన్న డిపోర్ట్ అయిన 104 మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి నేను పై చెప్పిన దారి గుండా వచ్చి అమెరికా బోర్డర్ గోడను దాటి అక్కడ ఇరుక్కున్నారు. అమెరికన్ పోలీస్ వీళ్ళను 15 రోజుల పాటు జైల్లో పడేసింది, చీకటి గదుల్లో పెట్టింది, సరిగ్గా అన్నం పెట్టలేదు. అమెరికా నుండి డిపోర్ట్ అయిన ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఏమంటున్నాడు అంటే, ఇండియాలోనే గౌరవంగా బ్రతుకుదాం, ఏది దొరికితే అది తిందాం, అక్కడికి వెళ్ళి చావద్దు అంటున్నాడు. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి అన్నట్లు ఏదో 30 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకొని, ఎలాగోలా అడవి దాటి, ఎలాగోలా అక్కడ ఉద్యోగం తెచ్చుకొని నెలకు 7 నుండి 10 లక్షలు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు దయచేసి అక్కడికి వెళ్ళొద్దండి. అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 మధ్యకాలంలో దాదాపు 42,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో చొరబడ్డారు. ఈ భారతీయుల్లో చాలామంది పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుండి వచ్చారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ కారణంగా భారతీయులందరూ తలదించుకునే పరిస్థితి వస్తోంది. నవంబర్ 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 92,000 మంది అమెరికాలో చొరబడ్డారంట. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 7 లక్షల మంది అక్రమ బ్యాచ్ ఉన్నారు. ఈ అక్రమ బ్యాచ్ ను ఎప్పుడైనా రేపో మాపో అమెరికా భారత్కు డిపోర్ట్ చేయబోతోంది. వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు స్కిల్స్ పెంచుకోండి, ఎడ్యుకేషన్ అండ్ ఏదైనా కోర్స్ చేయండి. కంపెనీస్ ద్వారా వీసా వస్తేనే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ దేశ ప్రజల ఉద్యోగ అవకాశాలను లాక్కోవద్దు. అండ్ ఎందుకని మిలిటరీ ప్లేన్లో తీసుకొచ్చాడు అంటే, ప్యాసింజర్ ప్లేన్లో తీసుకొస్తే ఏదో గెస్ట్లను తిరిగి పంపినట్లుంటుంది. అదే మిలిటరీ ప్లేన్లో డిపోర్ట్ చేస్తే ఆపరేషన్ చేసినట్లుంటుంది. ట్రంప్ అమెరికా ప్రజలకు ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఆపరేషన్ చేసి, ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి ఇల్లీగల్ ఏలియన్స్ను, ఇల్లీగల్గా అమెరికాలో చొరబడిన వారిని పట్టుకున్నాను, జైల్లో వేశాను, వారి యొక్క దేశానికి తిరిగి పంపించాను అంటున్నాడు. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.